చమిందావాస్ శ్రీలంక క్రికెట్ ప్రపంచానికి చెందిన ఒక అద్భుతమైన బౌలర్. లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ మీడియం బౌలర్ గా అతను బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా కొత్త బంతితో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతనిది ప్రత్యేక శైలి. శ్రీలంక వంటి స్పిన్ అండ్ ఫ్రెండ్లీ పిచ్లపై కూడా తన వేగం మరియు ఖచ్చితత్వంతో వికెట్లు తీసి ముత్తయ్య మురళీధరన్ తో కలిసి జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. చమిందావాస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది 2001లో జింబాబ్వేపై అతను నెలకొల్పిన ప్రపంచ రికార్డ్. ఒకే వన్డే మ్యాచ్ లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 8 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నేటికి ఆ రికార్డ్ అతని పేరు మీదే ఉంది. ఆ మ్యాచ్ లో అతను హ్యాట్రిక్ కూడా సాధించడం విశేషం. వరల్డ్ కప్ వేదికలపై కూడా చమిందావాస్ తన గర్జన వినిపించాడు. 2003 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై మ్యాచ్ మొదలైన మొదటి 3 బంతుల్లోనే 3 వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించిన ఘనత అతనిది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో మొదటి 3 బంతులకు హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి బౌలర్ గా అతను రికార్డుకెక్కాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 6 వికెట్లు తీసి శ్రీలంకను ఘన విజయానికి చేర్చాడు. తన సుదీర్ఘ కెరీర్ లో చమిందావాస్ టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 400 వికెట్లు సాధించాడు. శ్రీలంక తరపున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా అతను అగ్రస్థానంలో ఉన్నాడు. కేవలం బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లో కూడా రాణించి టెస్టుల్లో 1 సెంచరీ మరియు 13 హాఫ్ సెంచరీలతో జట్టుకు ఉపయోగపడే ఆల్రౌండర్ గా నిలిచాడు. చమిందావాస్ 2008లో టెస్టులకు, 2009లో వన్డేలకు వీడ్కోలు పలికాడు. శ్రీలంక ఫేస్ బౌలింగ్ కు వెన్నెముకగా నిలిచిన చమిందావాస్ తప్పుకోవడంతో ఆ జట్టులో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. రిటైర్మెంట్ తర్వాత కూడా అతను తన అనుభవాన్ని వృధా పోనివ్వకుండా శ్రీలంక మరియు ఇతర అంతర్జాతీయ జట్లకు బౌలింగ్ కోచ్ గా సేవలందిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నాడు.